బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. తెలంగాణ సచివాలయంలో ఫేక్ ఐడితో దొరికిన వ్యక్తి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా చెప్పుకుంటూ బిల్డప్ చేస్తూ ఉన్నాడు. అనుమానంతో నిఘా పెట్టారు. దీంతో ఇంటెలిజెన్స్ టీం పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఖమ్మంకు చెందిన భాస్కర్ రావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. భాస్కర్ రావుకు సహకరించింది డ్రైవర్ రవి పైన కేసు కూడా నమోదు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ సచివాలయంలో ఫేక్ ఐడితో దొరికిన వ్యక్తి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా చెప్పుకుంటూ బిల్డప్ ఇస్తూ ఉన్నాడు. దీంతో అనుమానం రావడంతో నిఘా పెట్టి ఇంటెలిజెన్స్ టీం పట్టుకుంది. ఖమ్మంకు చెందిన భాస్కర్ రావును అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. భాస్కర్ రావుకు డ్రైవర్ రవి సహకరించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ సచివాలయంలో ఫేక్ ఐడితో దొరికిన వ్యక్తి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా చెప్పుకుంటూ అక్కడ బిల్డప్ ఇస్తూ ఉండడంతో అనుమానం వచ్చి నిఘా పెట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ రెడ్డి తెలుసుకుని. శ్రీకాంత్, చెప్పండి. రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ అని చెప్పుకుంటూ ఒక వ్యక్తి అక్కడ సంచరించడం, దీంతో అనుమానం వచ్చి నిఘా పెట్టడం, ఎన్ని జరిగినాయి? అసలు భాస్కర్ కి సంబంధించిన పూర్తి వివరాలేంటి? భువన, తెలంగాణ సెక్రటరీ లో నకిలీ ఐడి కార్డ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ గా సెక్రటరీ ఎంప్లాయీ గా పేర్కొంటూ ఒక ఫేక్ ఐడి కార్డు క్రియేట్ చేసి ఉద్యోగి హల్చల్ చేసిన పరిస్థితి కనిపించింది. అయితే మొన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ రోజు ఆ వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ సంబంధించి అనుమానం వచ్చి విచారించినట్టు తెలిసింది. ఆ తర్వాత నిఘా ఉంచి అది ఎక్కడెక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎక్కడికి వెళ్తున్నారనేది నిఘా పెట్టినట్టుగా తెలిసింది. పెట్టిన తర్వాత ఇప్పటికే ఖమ్మం జిల్లాకు చెందిన భాస్కర్ రావుగా గుర్తించారు. ఆయన ఫేక్ ఐడిగా గుర్తించారు. ఆ తర్వాత ఇప్పటికే ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత మైనార్టీ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ప్రశాంత్ ఎవరైతే ఉన్నారో సెక్షన్ ఆఫీసర్ ఉన్నారు, ఆయన డ్రైవర్ రవి కూడా దీనికి ఫేక్ ఐడి కార్డు సహకరించినట్టుగా చెప్తున్నారు. అయితే వీరు ప్రస్తుతానికి వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సైఫాబాద్ లో కంప్లైంట్ చేశారు. ఎఫ్ఐఆర్ నమోదైంది వీరిద్దరి పైన. అయితే ఇంకెవరున్నారు వీరు వెనుక అనేది పోలీసులు అయితే కూపిలాగుతున్నారు. ఇటు సెక్రటరీ ప్రస్తుతానికైతే పైరవికారులు అడ్డాగా మారిందని చెప్పవచ్చు. ఇట్లాంటి వారు ఫేక్ ఐడి కార్డుతోటి చాలా మంది ఉన్నారని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీరి బాధితులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. ఎందుకంటే వీరు ఇప్పటికే పలువురు కీలక మంత్రుల పేర్లు చెప్పి పెద్ద మొత్తంలో ఫైల్స్ క్లియర్ చేయిస్తాం, ఉద్యోగాలు ఇప్పిస్తాం, లేకుంటే మీ పనులు చక్కబెడతామని చెప్పి కొంతమందిని మభ్యపెట్టినట్టుగా పోలీసుల విచారణ ప్రాథమికంగా విచారణలో తెలిసినట్టుగా తెలుస్తుంది. అయితే మెయిన్ గా వీరే ఉన్నారా, ఇంకా వీరు వెనుకారా ఎవరున్నారనే విషయాన్ని కూడా ఆరాధిస్తున్నట్టు తెలిసింది. రెవెన్యూ విభాగానికి సంబంధించి కొంతమంది వీరికి సహకరించినట్టుగా ప్రాథమికంగా తెలిసినట్టు తెలిసింది. అయితే మెయిన్ గా వీరే ఉన్నారా, వీరి ముఠా ఎవరైనా తయారై ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఎస్పీఎఫ్ అయితే వారి బందోబస్తు అయితే ఏర్పాటు చేసింది, గట్టి నిఘా ఉంచింది వీరి వైపు. ఎందుకంటే ఇటు ఫేక్ ఐడి కార్డ్స్ తోటి ఉద్యోగులం అని చెప్పి, లేకుంటే ఇతర శాఖల్లో పనిచేస్తున్నామని చెప్పి బయట నుంచి కూడా సెక్రటరీ లోపలికి ఎంట్రీ అవుతున్నట్టుగా వారు గుర్తించారు. ప్రతి విషయంలో సీసీటీవీ మానిటరింగ్ అయితే చేస్తున్నామని చెప్పి ఇటు ఎస్పీఎఫ్ చెప్తుంది. ఎస్పీఎఫ్ తో పాటు ఇటు ఇంటెలిజెన్స్ కలిసి సెక్రటరీ పరిసర ప్రాంతాల్లో నిఘా అయితే పెంచారు. మెయిన్ గా వీరు సౌత్ ఈస్ట్ గేట్ నుంచి ప్రతిసారి ఎంటర్ అయినట్టుగా దీన్ని గుర్తించినట్టు తెలుస్తుంది. భువన, అయితే ఇప్పటికే మనం సెక్రటరీ సిఎస్ఓ దేవదాస్ తోటి మాట్లాడాము. దీనికి సంబంధించిన వివరాలు కూడా ఇంకా ఎవరున్నారనే అనుమానాలు ఉన్నాయి మాకు, ఇంకా దీనికి విచారణ చేస్తున్నామని చెప్పి మహానీస్ ఆయన చెప్పారు. ఇంకా దీనికి సంబంధించి ఒక ముఠా ఏర్పడైతే ఈ కార్యకలాపాలు సాగించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పైరవకారులు ఇంకా కొంతమందిని మోసం చేసి సెక్రటరీ ఈ ఫేక్ ఐడి కార్డు తోటి ఇంకా చాలా మంది ఉన్నారని చెప్పి ప్రాథమికంగా గుర్తించినట్టుగా ఎస్పీఎఫ్ అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బోనం అయితే మనకు ఈ సాయంత్రం నాటికి మరికొంతమంది పేర్లు, అదేవిధంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా పలు కీలక మంత్రుల పేర్లు తెచ్చి వారితో దిగిన ఫోటోలు చూపించుకుంటూ వీరు ఇలాంటి కార్యకలాపాలు అంటే దందాలు చేస్తున్నట్టుగా వారి దృష్టికి వచ్చినట్టు తెలిసింది. దీన్ని
సీరియస్ గా తీసుకొని ఆ ప్రభుత్వం కూడా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. వీటిపై నిఘా పెట్టి ఇంకా వివరాలన్నీ సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.